అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సపోటాలో రకాలు, సాగు ఆరంభానికి సూచనలు, పశుపోషకుల పాలిట కల్పతరువు అజుల్లా పెంపక విధానంలో మెలకువలు, పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఒక్కసారి నాటితే ఏళ్ల తరబడి దిగుబడినిచ్చేవి పండ్ల తోటలు. నీటి ఎద్దడిని తట్టుకొని తేలికపాటి నేలలు, కొద్దిపాటి చౌడు ఉన్న నేలల్లో కూడా అందివచ్చే పంట కావడంతో సపోటా సాగు విస్తీర్ణం ఏటికేడాది పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు సపోటా సాగుకు అనుకూలమే. వర్షాధారంగా కూడా ఈ తోటలను సాగు చేస్తారు. నాటిన 3వ సంవత్సరం నుంచి పంటనివ్వటం మొదలుపెట్టి 25 ఏళ్ల వరకు సపోటా నుంచి ఫలసాయం పొందే అవకాశం ఉంది. శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో ఎకరాకు 15 టన్నుల వరకు దిగుబడులు సాధిస్తున్నారు రైతులు. సపోటాలో మేలైన రకాలు, సాగు వివరాలు తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. ఈ సపోటా అనేది ఉష్ణమండలపు పంట. అయితే మన తెలంగాణలో చూసినట్లయితే అన్ని జిల్లాలకు అనుకూలమైనది. ఇది ఉష్ణ పంటల పంట కాబట్టి. అయితే మరి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో కూడా అంటే అతి తక్కువ నీరు లభ్యమయ్యే ప్రాంతాల్లో కూడా వేసుకోదగ్గ పంట ఈ సపోటా. అయితే ఈ నేల రకాలు చూసినట్లయితే మనకి నీరు ఇంకే తేలికపాటి ఎటువంటి నేలలైనా దీనికి అనుకూలమే. రకాలు చూసుకున్నట్లయితే ఆకారాన్ని బట్టి కోలగా ఉండే రకాలు, గుండ్రంగా ఉండే రకాలు, అలాగే ఇక కండ యొక్క మృదుత్వాన్ని బట్టి చూసినట్లయితే మెత్తని రకాలు ఉన్నాయి. అలాగే రవ్వగా ఉండే క్రికెట్ బాల్ లాంటి రకాలు ఉన్నాయి. సైజు పరిమాణం చూసినట్లయితే చిన్న సైజు కాయలు, అలాగే క్రికెట్ బాల్ అంత పెద్ద సైజు కాయలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే మొక్క యొక్క ఆకృతి చూసినట్లయితే పొట్టి మొక్కలు కూడా దీంట్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకు పాత పద్ధతిలో పెంచే ఒక పొడవాటి రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. గుత్తులుగా కాసే రకాలు కాకుండా సింగిల్గా కాసే రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే మన కమర్షియల్గా వాణిజ్యపరంగా చూసినట్లయితే ఒక కీర్తిబత్తి, కాలాపత్తి అనే రకాలు, రవరవగా ఉండే ఒక క్రికెట్ బాల్ రకాలు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే ఈ రకాలు మనకి వాణిజ్యపరంగా సాగు చేయడమే కాకుండా దూర ప్రాంతాలకు అనువుగా ఉండే రకాలు, అంటే ట్రాన్స్పోర్టేషన్కి కూడా అనుకూలంగా ఉండే రకాలు. ఎందుకంటే దీనికి తోలు చూసినట్లయితే కొంచెం మందంగా ఉంటుంది. అదే పాల సపోటా మాత్రం కేవలం మనకి లోకల్ మార్కెట్లో మాత్రమే పంపించగలిగే, అంటే ఎందుకంటే అది తోలు పలుచగా ఉంటుంది కాబట్టి కేవలం లోకల్ మార్కెట్ మాత్రమే పంపించగలుగుతాము. మార్కెట్ డిమాండ్ని బట్టి, దూర ప్రాంతాలకి పంపించే ఒక వెసులుబాటుని బట్టి మనం రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి సాగు పద్ధతి చూసినట్లయితే ఇది పాత పద్ధతిలో చూసినట్లయితే మనకి 8x8 మీటర్ల వ్యవధిలో, లేకపోతే 10x10 మీటర్ల వ్యవధిలో మనము ఈ యొక్క స్పేసింగ్లో మనం నాటుకోవడం జరుగుతుంది. అయితే మనకి ఇప్పుడు అల్ట్రా హై డెన్సిటీ కానీ హై డెన్సిటీ ప్లాంటింగ్ మనం చూసినట్లయితే 5x5 మీటర్లు కానీ 4x4 మీటర్లు కానీ మనం దీంట్లో ఇచ్చి 160 మొక్కలు ఒక ఎకరానికి వచ్చే విధంగా నాటుకోవాలి.
అయితే నాటుకునేటప్పుడు ఒక 3 ఫీట్ల గుంతలు లేకపోతే 1 మీటర్ గుంతలు చేసుకొని సో ఆ గుంతలో ఒక్కొక్క గుంతకి ఒక 10 కేజీల పశువుల ఎరువు, దాంతోపాటు 50 గ్రాములు సూపర్ ఫాస్ఫేట్తో పాటు చెదర పురుగులు నివారణకై క్లోరోపైరిఫాస్ పొడి మందు కానీ ఫాల్డల్ డస్ట్ అనే పొడి మందు కానీ 50 గ్రాములు ఒక గుంతకి కలుపుకొని మొక్క మధ్యలో మొక్కను నాటుకోవాల్సి ఉంటుంది. సో నాటుకున్న తర్వాత దీనికి నీరు వెంటనే ఇవ్వాలి. అయితే మనకి ఎదిగే కొద్దీ మనము ఎరువులు అనేది కూడా ప్రతి మొక్కకి అందించాల్సిన అవసరం ఉంటుంది. ఎరువులు ఎప్పుడైనా కూడా సేంద్రియ ఎరువు రూపంలో అలాగే రసాయనిక ఎరువు రూపంలో తప్పకుండా ఇవ్వాలి. ప్రతి మొక్కకి మొదటి సంవత్సరం 10 కేజీల పశువుల ఎరువు ఇచ్చినట్లయితే సో దాన్ని రెండింతలు చేస్తూ అంటే రెట్టింపు చేస్తూ 20 కేజీలు రెండవ సంవత్సరం, 30 కేజీలు మూడో సంవత్సరం, అలా 5వ సంవత్సరంకి 50 కేజీలు ఇస్తూ దాని తర్వాత ఎన్ని సంవత్సరాల మొక్కకైనా కూడా 50 కేజీల పశువుల ఎరువు అనేది ఇవ్వాలి. అయితే నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం చూసినట్లయితే యూరియా అనేది మనము ఒక మొక్కకి 110 గ్రాములు యూరియా, అలాగే సూపర్ వచ్చేసి 125 గ్రాముల సూపర్ అనేది ఇవ్వాలి. పొటాష్ వచ్చేసి 100 గ్రాముల పొటాష్ అనేది ఒక మొక్కకి ఒక సంవత్సరానికి ఇవ్వవలసిన మోతాదు. అయితే ఈ యొక్క మోతాదుని మనం రెట్టింపు చేసుకుంటూ 2వ సంవత్సరం అలాగే 3వ సంవత్సరం అలా 8 సంవత్సరాల వరకు రెట్టింపు చేసుకోవాలి. 8 సంవత్సరాల్లో మనకి యూరియా వచ్చేసి 880 గ్రాముల యూరియా, అలాగే 1 కేజీ సూపరు, ఒక 30 కేజీ పొటాష్ అనేది ఒక ప్రతి మొక్కకి అందించాల్సిన అవసరం ఉంటుంది 8వ సంవత్సరం నుంచి. అయితే ఈ యొక్క మొక్కకి అందించాల్సిన యొక్క మోతాదు ఏదైతే ఉందో అది సంవత్సరం పొడుగుతా మనం 2 నెలలకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఇచ్చుకున్నట్లయితే వినియోగం అనేది ఎక్కువగా మొక్కల్లో లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. అంటే 3వ సంవత్సరం నుంచి మనకి కోత అనేది చేపట్టవచ్చు. అయితే 5వ సంవత్సరం నుంచి నిలకడగా మనకైతే కాపు వస్తుంది. సో ఒక 5 సంవత్సరాల తర్వాత 8 నుంచి 10 టన్నులు మనకి ఒక దిగుబడి అనేది వస్తుంది. సపోటాలో మనకి చీడపీడలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా దీనికి ఎక్కువగా చీడపీడలు అనేది ఆశించవు. కానీ మనకి తక్కువ మోతాదులో అప్పుడప్పుడు కనిపించే పురుగులు ఏదైతే ఉందో అది ఆకుగూడు పురుగు, మామిడిలో వచ్చినట్టుగానే దీనికి ఆకుగూడు పురుగు అనేది వస్తుంది. సో అక్కడక్కడ కొన్ని మచ్చలు, సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు అనేది అక్కడక్కడ మచ్చలు అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఆకుగూడు పురుగు వచ్చినప్పుడు దీనికి క్లోరోపైరిఫాస్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఈ సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు డైథెన్ M45 అనే మందుని పిచికారీ చేసుకోవాలి. అయితే ఇది తక్కువ మొక్కలు ఆశించినట్లయితే దీన్ని పిచికారీ అవసరం లేదు. సో ఎక్కువగా ఆశించినట్లయితే దీన్ని మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సపోటా మనకి సంవత్సరానికి 2 కాపులు అనేది అంటే మనకి నెలకి ప్రతి నెల కూడా అక్కడక్కడ కాయలు కనిపించినప్పటికీ సో ఎక్కువ మోతాదులో మనకి దిగుబడి వచ్చే నెలలైతే ఈ సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత డిసెంబర్ వరకు వస్తుంది. దాని తర్వాత మామిడి లాగానే మే, జూన్లో అధిక కాపు వస్తుంది. సో మిగతా నెలల్లో మాత్రం అక్కడక్కడ కాయలు అనేది కనిపిస్తుంది. గ్రామసీమల్లో రైతుకు రోజువారీ ఆదాయాన్నిచ్చేది పశుపోషణ. గతంలో రైతు తనకున్న భూమిలో కొంత భూమిని పశువుల మేతకు కేటాయించేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. వ్యవసాయం వ్యాపారంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పశువుల మేతకు కష్టకాలం వచ్చింది. ఏడాదంతా పచ్చిమేత అందించలేక అధికంగా దానాపై ఆధారపడాల్సి రావటంతో లాభదాయకంగా ఉన్న పాడి పరిశ్రమ కాస్త నష్టాల బాటలో పయనిస్తోంది. ఈ పరిస్థితుల్లో కారు చీకటిలో కాంతిపుంజంలా కొంతవరకు పోషణ అవసరాలను తీరుస్తోంది అజొల్లా. పశువుల మేత అవసరాలను ఇదెలా తీర్చగలదు అనేదేగా మీ సందేహం? అయితే ఈ కథనం మీకోసమే, చూడండి. అజొల్లా ప్రకృతి రైతుకు ప్రసాదించిన అద్భుత వరం. పశుపోషణలో రైతులెదుర్కొంటున్న మేత కొరతను కొంతవరకు తీర్చగలదు ఈ అజొల్లా. కేవలం పాడి పశువులకే కాదు, కోళ్లు, గొర్రెలు,
మేకలు, పందులు, కౌజు పిట్టలు, చేపలు ఇలా అన్నింటి మేత అవసరాలను అజొల్లా తీర్చగలదు. అజొల్లాను మేతగానే కాదు, వ్యవసాయంలో జీవన ఎరువుగాను వాడుకోవచ్చు. ఇది నత్రజనిని స్థిరీకరిస్తుంది. వరి పొలాల్లో అజొల్లా పెంచటం వల్ల హెక్టారుకు 30 నుంచి 40 కిలోల నత్రజనిని సహజ సిద్ధంగా పైరుకు అందించిన వాళ్ళమవుతాం. అజొల్లాలో 25 నుంచి 35% ప్రోటీన్లు ఉంటాయి. పశువుకు ఇచ్చే దానాతో పోలిస్తే 2 కిలోల అజొల్లా 1 కిలో దానాతో సమానమని తేలింది. మరి కిలో దానాకయ్యే ఖర్చు దాదాపు 20 నుంచి 25 రూపాయలుగా ఉంటే అజొల్లాను 2 కిలోలు ఉత్పత్తి చేయాలంటే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. పైగా అజొల్లాను పశువులకు మేపటం వల్ల 15 నుంచి 20% పాల దిగుబడి, పాలలో వెన్న శాతం కూడా పెరుగుతోందని రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి. అజొల్లా ఫెర్న్ జాతికి చెందిన నాచు మొక్క. ఇది నీటిపై తేలియాడుతూ పెరుగుతుంది. ఒక్కో మొక్క 2 సెంటీమీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వెడల్పు పెరుగుతుంది. సాధారణంగా అజొల్లాను చిన్న చిన్న తొట్లలో పెంచుతారు. అజొల్లా పెంచేందుకు నీరు నిల్వ ఉండని ఎత్తైన ప్రాంతాలను ఎన్నుకోవాలి. పెంపకానికి 10 సెంటీమీటర్ల లోతు, 2.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు ఉన్న తొట్లు అవసరం. ఇందుకోసం ఇటుకలతో శాశ్వత తొట్ల నిర్మాణాలు కానీ లేదా 150 GSM మందం గల పాలిథీన్ షీటును గాని ఉపయోగించుకోవచ్చు. ఇందులో 30 నుంచి 35 కిలోల సారవంతమైన మెత్తటి మట్టిని షీట్ మీద సమంగా పరవాలి. ఒక చదరపు మీటర్కు 10 నుంచి 15 కిలోల మట్టి ఉండేటట్లు చూసుకోవాలి. ఈ మట్టి అజొల్లా పెరుగుదలకు తోడ్పడుతుంది. 4 నుంచి 5 కిలోల ఆవు పేడను 15 నుంచి 20 లీటర్ల నీటిలో కలిపి ఆ మిశ్రమానికి 40 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ కలిపి తొట్టె మొత్తం నలువైపులా పోసుకోవాలి. అజొల్లా సక్రమంగా పెరగాలంటే సూక్ష్మ పోషకాలను అందించాల్సి ఉంటుంది. దీనికోసం 20 గ్రాముల మినరల్ మిక్చర్ను పేడతో కలిపి తొట్టెలో చల్లుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత తొట్టెలో 7 నుంచి 10 సెంటీమీటర్ల వరకు నీటి మట్టం ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు 1.5 కిలోల తాజా అజొల్లా మూల విత్తనాన్ని తీసుకొని తొట్టంతా సమంగా పడేటట్లు వెదజల్లాలి. దీనిపై మంచినీటిని కొద్ది కొద్దిగా చిలకరిస్తే తిరగబడిన మొక్కలు తిరిగి పైకి తేలుతాయి. అజొల్లా గుంతలు చెట్ల కింద ఉంటే రాలిన ఆకులు తొట్లలో పడి కుళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి తొట్లపై నైలాన్ వల కప్పుకుంటే మంచిది. ఇంటి పెరట్లో గాని, తోటల్లో గాని, డాబాలపై కాని ఎక్కడైనా దీన్ని సులభంగా పెంచుకోవచ్చు. కాకపోతే సూర్యరశ్మి నేరుగా బెడ్లపై పడకుండా పాక్షికంగా నీడ ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. అజొల్లా వారం 10 రోజుల్లోనే తొట్టి మొత్తం వ్యాపిస్తుంది. 1 కిలో చల్లితే వారం రోజుల్లో 8 నుంచి 10 కిలోలు అజొల్లా ఉత్పత్తి అవుతుంది. 7వ రోజు నుంచి ప్రతిరోజు కిలో నుంచి కిలోన్నర అజొల్లాను సేకరించవచ్చు. సాధారణంగా ఒక పశువుకు రోజుకు 2.5 కిలోల వరకు అజొల్లాను అందించవచ్చు. 5 పశువులున్న రైతు ప్రతిరోజు 12.5 కిలోల అజొల్లా దిగుబడి వచ్చేలా చూసుకోవాలి. అంటే 42 చదరపు మీటర్ల విస్తీర్ణం గల తొట్లలో అజొల్లాను పెంచుకుంటే సరిపోతుంది. ప్రతి వారానికి ఒకసారి 5 లీటర్ల నీటిని 1 కిలో పేడ, 20 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 20 గ్రాముల సూక్ష్మ పోషక మిశ్రమం కలిపి తొట్టెలో పోయాలి. ప్రతి 10 రోజులకు బెడ్లో పావు వంతు నీటిని తీసివేసి కొత్త నీటిని నింపాలి. తొట్టెలో 7 నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తులో నీరు ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలి. నీరు ఎక్కువైతే వేర్లు పైపైనే ఉండి మొక్క సరిగా పెరగదు. పోషకాల లభ్యత తక్కువగా ఉంటుంది. నీరు తక్కువైతే వేర్లు నేలను తాకి తెగుళ్ల బారిన పడే అవకాశం ఉంటుంది. 60 రోజులకొకసారి తొట్టెలో 5 కిలోల మట్టిని తొలగించి తిరిగి కొత్త మట్టితో నింపుకుంటే అజొల్లా ఆరోగ్యంగా పెరుగుతుంది. అజొల్లాను పశువులకు అందించేటప్పుడు కూడా రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రంధ్రాలున్న ప్లాస్టిక్ బుట్టతో కానీ, వెదురు గంపలతో గాని దీన్ని సేకరించాలి. అజొల్లాను పేడ వాసన పోయే వరకు శుభ్రంగా నీటిలో కడిగి దానాతో కలిపి మేతగా అందించవచ్చు. మొదట్లో కొద్ది కొద్దిగా పశువులకు అలవాటు చేసి అటుపై 1:1 నిష్పత్తిలో దానాతో కలిపి వాడుకుంటే రైతుకు ఖర్చు తగ్గటమే కాకుండా అధిక పాల దిగుబడి పొందే అవకాశం ఉంది. సాధారణంగా పశువుల్లో ప్రతి 5 లీటర్ల పాల ఉత్పత్తికి 2 కిలోల దానాను వాడుతుంటాం. అజొల్లాను 2 కిలోలు ఇచ్చినట్లయితే 1 కిలో దానా తగ్గుతుంది. అంటే నెలకు 600 నుంచి 800 రూపాయల దానా ఖర్చు తగ్గుతుంది.
పైగా 20% పాల దిగుబడితో పాటు వెన్న 1% పెరిగినట్లు పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక్కో పశువు నుంచి నెలకు 1500 రూపాయల వరకు రైతుకు అదనంగా ఆదాయం లభిస్తుంది. అజొల్లా విత్తనాన్ని తోటి రైతుల నుంచి లేదా పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల వద్ద నుంచి రైతులు సేకరించవచ్చు. చూశారుగా అజొల్లా వల్ల ఎన్ని ఉపయోగాలో. పెంపకానికి మీరు సిద్ధమవుతున్నారా? గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవగా సాగురంగం కుదేలైంది. అయితే వర్ష ప్రభావం ఓ మోస్తారుగా ఉన్న పార్వతీపురం, మన్యం జిల్లాలో ఈ వర్షాలకు కొంతవరకు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అరటి, ఆయిల్ పామ్, మామిడి, కూరగాయ పంటల్లో నీరు నిలబడటంతో ఎదుగుదల నెమ్మదించి చీడపీడలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి రైతులు సకాలంలో నీటిని బయటకు పంపించి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త ఎస్ శ్రీనివాసరాజు. అయితే గత వారం రోజులుగా ఎడతెరపు లేకుండా పడుతున్న అధిక వర్షపాతం అనేది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో అయిన పాత 3 జిల్లాలు, ప్రజెంట్ 6 జిల్లాల్లో కూడా ఈ వర్షపాతం వల్ల కొన్ని ఉద్యాన పంటలైన అరటి, ఆయిల్ పాము, అదేవిధంగా మామిడిలో కొంతవరకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాలు ఎక్కువగా పడినప్పుడు ఈ మురుగునీరు అంతా కూడా చేలులో చేరిపోయి మట్టి అంతా కూడా క్రస్ట్ ఏర్పడడం వల్ల, అదేవిధంగా నీరు ఎక్కువసేపు ఉండడం వల్ల ఏమంటే ఈ యొక్క చెట్లకి మనకి ఈ ఆక్సిజన్ అందకుండా, ఎరువులు తీసుకోకుండా, అదేవిధంగా తెగుళ్ళు వ్యాప్తి ఎక్కువగా చెంది చాలా వరకు నష్టం వాటిల్లడం జరుగుతుంది. దీనికోసం ఎలాంటి సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఉద్యాన పంటలైన అరటి కానీ, లేకపోతే మామిడి కానీ, లేకపోతే పప్పాయి, ఏవైతే మనకి కూరగాయల్లో అయితే ఏవైతే మనకి కాయలు, పండ్లు ఉంటాయో చెట్లకు ముందు దాన్ని తీసివేసుకొని ముందుగా పడిన వర్షపాతం అంతా కూడా బయటికి పంపించడం చేయాలి. తర్వాత ఏంటంటే ఇది ఎక్కువ కాలం ఉండడం అంటే మనకు ఆక్సిజన్ అందకుండా చెట్టుకి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ముందు ఈ కార్యక్రమం చేపట్టాలి. పైపాటుగా ఒకసారి గొప్పు తవ్వుకున్నట్లయితే మనకి ఎరేషన్ అనేది మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగి మనకి ఆ చెట్లు కానీ, లేకపోతే ఈ కూరగాయ పంటల్లో కూడా మళ్ళీ దాని యొక్క యథాస్థితి తేవడం జరుగుతుంది. ఈ వర్షపాతం వల్ల చాలా వరకు ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా లాస్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం మళ్ళీ ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తామంటే మళ్ళీ ఏదో ఒక విధంగా ఎరువు రూపంలో వేసుకోవడము, దాంతోపాటు 3-19 అనేది ఇమీడియట్గా మనకి 2 నుంచి 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి మొత్తం పిచికారి చేసుకోవాలి. దాంతోపాటు మన కణజాలం కూడా బాగా గట్టిగా ఉండాలంటే కాల్షియం నైట్రేట్ కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా వరకు గట్టిగా కణజాలం ఏర్పడి కొంచెం దృఢత్వం వస్తుంది. అదే మనకి అరటిలో ఏంటంటే ఈ నీటి వల్ల ఏంటంటే పడిపోయే అవకాశం ఉంటుంది, గాలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి సపోర్ట్ ఇవ్వడం కూడా చాలా ప్రధానమైన అంశము. దాంతోపాటు మనకి ఏదైనా గెత్తం ఉన్నా కూడా గెత్తం వేసుకుని, గెత్తంలో ఏంటంటే ట్రైకోడర్మా అభివృద్ధి చెందిన గెత్తంని తీసుకుని దాంట్లో ట్రైకోడర్మా కానీ, సూడోమోనాస్ కానీ వేసుకొని ఈ మొదల చుట్టూ మనం వేసుకున్నట్టయితే అప్పుడున్న సిలిండర్ నుంచి అది తట్టుకొని చేస్తుంది. లేదా ఇమీడియట్గా మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనకి ఆకుమచ్చ తెగుళ్ళు కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఈ డైథన్ M45 కానీ, రెడోమిల్ MZ కానీ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా దాంతోపాటు కార్బెండజన్ మందు కూడా 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అదే మనకి వేరుకుళ్ళు గట్టి వచ్చే ఛాన్స్ మనకి ఈ కూరగాయల్లో కానీ, లేకపోతే బొప్పాయిలో కానీ, ఈ బనానాలో కూడా వేరుకుళ్ళు వచ్చే అవకాశం, ఫైటాప్తెరా వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో మనం ఈ డ్రెంచింగ్ అంటే మొదలు నీరు పోసుకోవడం చేసుకోవాలి. ఈ మొదలు నీరు పోసుకోవడం చేసుకున్న దాంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం మొదలు తడుపుకోవాలి. లేదంటే సాఫ్ అని దొరుకుతుంది, కార్బన్డిజం మ్యాంకోజెబ్ కాంబినేషన్, అది కూడా 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకొని మళ్ళీ దాన్ని వృద్ధిలో తెచ్చుకుంటే చాలా వరకు ఈ పడిన అకాల వర్షాలు అనేవి మనకి ఎటువంటి నష్టం లేకుండా మళ్ళీ యథాస్థితికి రైతుకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తోట పంటగా ఆర్థిక భరోసానిచ్చే కల్పవృక్షంగా ఏళ్లుగా రైతుల ఆదరణ పొందుతోంది కొబ్బరి చెట్టు. ఏక పంటగానే కాకుండా
అంతర, మిశ్రమ పంటలతో రైతులు ఈ పంటను సాగు చేస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా కొబ్బరిలో చీడపీడల ఉధృతి పెరిగి రైతుకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు గత 4-5 ఏళ్లుగా తెల్లదోమ వ్యాప్తి దిగుబడులపై ప్రభావాన్ని చూపుతోందని, పిచికారీలకు లొంగకుండా పోతూ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోందంటూ నెల్లూరు జిల్లా కొబ్బరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి రైతుల పరిస్థితి ఏముంది? ఫిబ్రవరి నెలలో జబ్బు పడిపోతుంది, మార్చి ఏప్రిల్ దాకా ఉంటుంది, ఏప్రిల్లో మళ్ళీ వదిలేస్తుంది, తర్వాత ఒక 2 నెలలు బాగుంటుంది, మళ్ళీ పడిపోతుంది. దీనికి గవర్నమెంట్ ఏ స్పందన లేదు, దిగుబడి చాలా తక్కువగా ఉంది జబ్బు వల్ల. అదేదో వైరస్ మాదిరిగా ఒక తెల్లదోమ అనేది ఇప్పుడు ఏంటంటే 3 నెలలు కాస్తుంది, 9 నెలలు కాయటం. పెట్టుబడి ఎకరాకి 50,000 పైన అవుద్ది. ధరల సీజన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు 8 రూపాయలు, మాకు 10 రూపాయలు ఉంటే గిట్టుబాటు అవుద్ది. కొబ్బరి తోటలు ఒకప్పుడు లాభదాయకంగా ఉండేవి. ప్రజెంట్గా తెల్లదోమ పడడం వల్ల పూర్తిగా నాశనం అయిపోయిన తోటలు. దిగుబడి ఒకప్పుడు చెట్టుకి 150 నుంచి 170 కాయలు ఫర్ ఇయర్కి వచ్చేది. ఈ రోజు 30 నుంచి 40 కాయలు కూడా సంవత్సరానికి రావడం లే. మాకు పెట్టుబడి మాత్రము అప్పుడు ఎంత అవుతుందో దానికి డబుల్ అయ్యింది. దిగుబడి మాత్రము 40% పడిపోయింది. మేము ఏరే దానికి పోలేక దీన్నే పట్టుకొని ఊగులాడుతున్నాం. వైట్ ఫ్లై పడిపోవడం వల్ల పూర్తిగా దిగుబడి తగ్గిపోయింది. నేను కొరత ముందు పెడతాను, పక్క రైతు ముందు పెట్టడు. ఆటోమేటిక్గా దాంట్లో ఉండి పురుగంతా దీంట్లోకి వస్తుంది. అదే సామూహికంగా గవర్నమెంట్ కల్పించుకొని పిచికారీ చేయగలిగితే రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది. అధికారులు వస్తారు, వచ్చినప్పుడు ఏమంటారు, కూర్చుంటారు, కాసేపు ఉండి ఇప్పుడు బాగానే ఉంది కదా దిగుబడి అంటాడు. కానీ మాకు వచ్చే ప్రాబ్లం అంతా డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు లోపల ఎప్పుడు మంచు పడుతూ చల్లదనంగా ఉంటుందో అప్పుడు వైట్ ఫ్లై అనేది విజృంభిస్తుంది. మే నెల రాగానే పోతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, మే నెలలోనో జూన్ నెలలో వస్తారు. ఆ టైంలో వచ్చినప్పుడు చెట్లు పుష్కలంగానే కనపడతాయి. మళ్ళీ డిసెంబర్ వచ్చిన తర్వాత చెట్లు పూర్తిగా క్షీణిస్తున్నాయి. జిల్లాలో ఇందుకూరుపేట మండలాన్ని కోనసీమగా పిలుస్తారు. సుమారు 10,000 ఎకరాలకు పైగా ఇక్కడ కొబ్బరి తోటలు ఉన్నాయి. గతంలో చెట్టుకు 150 నుంచి 170 కాయలు వరకు దిగేవని, తెల్లదోమ తాకిడితో కనీసం 40 కాయలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మేము గత 10 సంవత్సరాల నుంచి కొబ్బరి సాగులో ఉన్నాము. అది ఎందుకంటే వరి ధరలు గిట్టుబాటు లేక ఈ కొబ్బరి సాగులోకి వస్తే అంతకుముందు పర్వాలేదు, ఒక రకంగా దిగుబడి వస్తుండేది, కొంచెం రేటు ఉండేది. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి తెల్లదోమ ఒకటి, వాతావరణంలో ఎక్కువ వేడి రావడంలో ఈ పిండి నిలబడడం తగ్గిపోయి కాపు తగ్గిపోయింది. కాపు తగ్గిపోవడంతో కూడా ఈ రేట్లు కూడా పెరిగిన ఖర్చులతో కూడా రేట్లు కూడా పెరగలే. ఈ అన్ని కారణాలతో కొబ్బరి రైతులు దారుణంగా నష్టపోతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఎవరు వచ్చి చూడలేదు, ఆ పురుగుకి సరైన మందులు ఇప్పటి వరకు నిర్ణయించలేదు. తెల్లదోమ పడి గవర్నమెంట్ కూడా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేడు. కనీసం వాళ్ళు ఏదైనా దానికి మందులు ఇచ్చి దగ్గరికి వచ్చి చూసి అసలు గవర్నమెంట్ ఆఫీసులో రావడం కూడా లేదు. పూర్తిగా ఏమైనా కూడా ఒరేసినా 5 సంవత్సరాలు 20 ఏళ్ళు వడ్లు అమ్మిని. మరి ఈ సంవత్సరం 18, 16, 17కి వచ్చేసాం. ఖర్చులు పెరిగిపోయినాయి. కూలివాళ్ళు కానీ వ్యవసాయంగా మరీ పిండి కట్టలు అనేది టాప్కి వెళ్ళిపోయింది. దీనిలో 1,500 నుండి 2,000కి వచ్చేసింది. కాపు బాగా తగ్గిపోయింది, రావడం లేదు. గెలకి 5, 6 పింద ఎక్కువ రాలిపోతుంది. కొబ్బరిలో రుగోస సర్పిలాకార తెల్లదోమ నివారణకు ఉద్యానాధికారులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలని, క్షేత్ర పర్యటన ద్వారా రైతులకు అవగాహన కల్పించాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.